ఈరోజు చేసే డిష్ వచ్చేసి సేమ్ టమాటా రైస్ లాగే ఉంటుంది, కానీ టమాటా రైస్ కాదు. సెలబ్రిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అనమాట, ఇది ఫేవరెట్ ఫుడ్ కూడా. సో అదేంటంటే కుష్కా రైస్. ఎక్కువ కూరగాయలు కూడా అవసరం లేదు, టమాటాలు ఉంటే చాలు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క, లవంగ, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాని తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2-3 టమాటా ముక్కల్ని వేసి, అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కగా కట్ చేసి వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త టమాటా మగ్గాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, అలాగే పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు అయితే తీసుకుందాం. ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. చివరిలో కొద్దిగా నిమ్మకాయ అనేది పిండేసుకోవాలి, ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక కప్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని వచ్చేసి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటర్ అయితే 1/2 కప్పు 1.5 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత తింటే వేడి వేడి కుష్కా రెడీ. టేస్ట్ అయితే అమేజింగ్.